హాయ్ అండి. పాలకూర, పచ్చి కొబ్బరి ఫ్రై చేస్తున్నాను. చాలా బాగుంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా పాలమిగడ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, సోంపు, వాము, మెంతులు, కొన్ని దినుసులు వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చీలు సన్నంగా తరిగేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, అల్లం తురుము, కొద్దిగా పసుపు వేసి బాగా వేపుకున్న తర్వాత ఫస్ట్ పాలకూర కడిగేసి తరుక్కుంటే చాలా మంచిదండి. లేదంటే మనం ఫస్టే తరిగేసి కడిగినట్లయితే మనకి ప్రోటీన్ అంతా కూడా గ్రీన్ కలర్లో ఆ రసం అంతా కూడా మనం కడిగేటప్పుడు వాటర్లో పోతుంది. అందుకని మీరు ఎప్పుడు కూడా ఏ ఆకుకూర అయినా సరే శుభ్రంగా ఫస్టే కడుక్కొని చిన్నగా తరిగి వేసుకున్నట్లయితే ఏ కూర అయినా పప్పు అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా ఒక చిటికెడు రాళ్ళుప్పు వేసుకున్నాను. ప్రతి కూరలో మీరు ఎందుకు అంత సాల్ట్ తక్కువ వేస్తున్నారా అని మీకు డౌట్ రావచ్చు. మనకి ఆకుకూర కానివ్వండి ఏదైనా సరే ఒంటికి అంత ఉప్పు అనేది ముప్పు అనేది ఇస్తుంది. అంత మంచిది కాదు. ఎవరైనా సరే హెల్త్ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఉప్పు చాలా తక్కువ తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎలర్జీ ఉన్నోళ్ళు ఉప్పు తినకపోవడమే మంచిది. ఎక్కువగా ఆకుకూరలు రోజు ఏదో ఒక ఆకుకూర తిన్నట్లయితే ఇప్పుడు స్కిన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు త్వరగా తగ్గుతుందండి. ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువగా దురదలు అనేటివి వచ్చేస్తాయి. మా నార్మల్ స్కిన్ వాళ్ళకే దురద పెడుతూ ఉంటుంది, చేతులు కానీ కాళ్ళు కానీ. అలాంటి వాళ్ళు ఇంకా ఎలర్జీ ఉంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఎక్కువగా లోషన్లు లేదంటే కొబ్బరి నూనె ఎక్కువగా బాడీకి అప్లై చేసుకుంటే అంత దురద అనేది రాదు. డ్రై అయిపోయిన వల్ల స్కిన్ దురదలు ఎక్కువగా వస్తాయి. కింద దించేసుకొని పచ్చి కొబ్బరి తురుము ఒక నిమ్మకాయలో సగభాగం వేసి బాగా కలిపేసుకుని టేస్ట్ చేశానండి. అద్దరిపోయింది. ఇంకా ఒకసారి ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా ఈజీగా తింటారు. కారము కాస్త సాల్టు తగ్గించి తినండి. నిమ్మరసం ఒక కాయ కూడా వేసుకోవచ్చు. నేను సగభాగమే వేసాను. అంతేకాదండి, మీరు ఎక్కువ వాటర్ తాగినట్లయితే ఎలర్జీ లెవెల్స్ త్వరగా తగ్గుతాయండి.